ఐటీలో వేలాది ఉద్యోగాలు ఉండిపోతున్నాయి. ఎవరికి ఎప్పుడు పింక్ స్లాప్ అందుతుందో, ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఉఫ్ అంటుందో తెలియని పరిస్థితి. టీసీఎస్ ఇటీవల ఒకేసారి 12,000 ఉద్యోగులని రాత్రికి రాత్రే ఇంటికి పంపింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇదే బాటలో 6,000 మందికి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. ఐబిఎం, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు ఎంప్లాయీస్ని పీకి పడేశాయి. ఐటీలో స్లంప్ మొదలైందని, ఏఐతో లక్షల ఉద్యోగులు రోడ్డున పడటం ఖాయమని ఇండస్ట్రీ ట్రెండ్ విశ్లేషిస్తున్నాయి. ఏఐ హవా ఇప్పుడే మొదలైందని, రాబోయే రోజుల్లో లక్షల మంది జాబ్స్ అవుట్ అవుతాయని ఎలాన్ మస్క్, సత్య నాదెల్లా, జుకర్బెర్గ్ లాంటి ఐటీ హేమాహేమీలు తేల్చి చెబుతున్నారు. అదే పనిగా తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఏఐకి ఐటీలో ప్రస్తుత జాబుల కోతకి సంబంధం లేదని ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. కోవిడ్-19 బూమ్ సమయంలో కంపెనీలు దూకుడుగా నియామకాలు చేపట్టాయని, వారి టాలెంట్తో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ చేపట్టాయని తెలిపారు. 2020-22 మధ్య అనేక టెక్ సంస్థలు వేగంగా విస్తరించాయని, దీర్ఘకాలిక డిమాండ్ పూర్తిగా కార్యరూపం దాల్చిందని అంచనా వేశాయని వివరించారు. ఆర్థిక పరిస్థితులు మారి వృద్ధి స్థిరీకరించబడినందున కంపెనీలు సేవింగ్స్ ని మొదలు పెట్టాయని తెలిపారు ఐబిఎం సీఈఓ. ప్రజలు ఊహించిన వేగంతో ఏఐ ఉద్యోగాలను తొలగించడం లేదని కృష్ణ గుర్తించారు. ఆటోమేషన్ రాత్రికి రాత్రే పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తిని తుడిచిపెట్టిందని ఆయన అన్నారు. అతని ప్రకారం ప్రస్తుత జాబ్ కట్స్ మహమ్మారి సమయంలో ఊహించని రీతిలో పెరిగిన జాబ్స్ పెరుగుదల తర్వాత సాధారణ నియామక స్థాయిలకు తిరిగి రావడం చూడాలని వివరించారు అరవింద్ కృష్ణ.